ఈ మధ్యలో కొత్తకోటి డిఫరెంట్ కలర్ చేస్తుందండి. చాలామంది ఈ మధ్యలో బిల్డింగ్ల పైన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పెంచడానికి చాలామంది ముందుకు వస్తారు. అంటే అలా ఉన్న ప్లేస్లోనే నేను ఈ మధ్యలో ఏమని చేస్తానంటే ప్రతి రైతు కూడా మన ఊర్లలో గత ఊర్లలో ఉన్నప్పుడు నాటుకోళ్ళు పెంచుకొని తిని చాలామంది చేసేవాళ్ళు. అలా కాకుండా కొరమేను చేపను కూడా ఇప్పుడు 1000 లీటర్ డ్రమ్ తీసుకొని 100 నుంచి 200 300 చేపల వరకు పెంచుకొని అవకాశం నుంచి కల్పిస్తుందండి వాళ్ళకి. ఎట్లా అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి ఈ వేసిన చేపని డ్రమ్లో పెంచుకోవచ్చు. దాంతోపాటు ఆ వాటర్ని ఈ కూరగాయల చెట్లకు పంపించవచ్చు. అప్పుడు కూరగాయల చెట్లు బలంగా ఉంటుంటాయి. నెక్స్ట్ డ్రమ్స్ కూడా బలంగా ఇప్పుడు మనకు అది కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఇచ్చే 300 చేపలు ఒక 7 నెలల 8 నెలలలో కేజీ వచ్చినా కూడా మనకి చుట్టం వచ్చిందంటే మనం మార్కెట్ పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రోజు అది ఏ విధంగా పెంచాలని కూడా చెప్తున్నాండి నేను. అది సిమెంట్ ట్యాంకులు కానీ రింగ్లో కానీ డ్రమ్లో వేసుకొని పెంచుకోవచ్చండి. ఆ సిస్టమ్ 300 చేపలని పెంచుకోవడం కూడా అతనికి సంవత్సరం ముందు తినొచ్చండి. అతను ఏంటంటే రోజుకు ఒక వారానికి ఒకసారి తిన కూడా ఈ మార్కెట్లో పెట్టే డబ్బులు ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది. ఫ్రెష్ చేప తినొచ్చు అని చెప్తున్నాండి. ఇప్పుడు ఇక్కడ చూపించే హౌస్లో సిమెంట్ హౌస్లలో ఇప్పుడు 300 చేపలు ఈజీ పెంచుకోవచ్చు మనం. అంటే ప్రతి రైతు భయపడే అవసరం లేదు. మనకు ఫీడ్ వచ్చి కూడా వస్తుంది కాబట్టి ఒక ఫీడ్ సైజ్ వచ్చి 30 కిలో బ్యాగ్ ఉంటుంది. ఒక చేప 120 రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి దాన్ని మార్కెట్లో మనం కొనాలంటే 600 రూపాయలు నడుస్తుంది. ఇప్పుడు మనం కొనాలంటే మనకి ఈరోజు నేను చూపిస్తుంది ఏంటంటే ఇలాంటి 1 లీటర్ ట్యాంకులో 300 పిల్లలు ఈజీ చదువుకోవచ్చు. ట్యాంక్స్ కట్టుకుంటే 12x12 ట్యాంకులు వచ్చింది 500 పిల్లలు చదువుకోవచ్చు. అది మ్యాక్సిమంగా దాంట్లో ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు మనకు. నేను ఎందుకంటే ఆ పిల్లలకు కొద్దిగా కాస్ట్లీ తీసుకుని కూడా నేను డెవలప్ చేసి ఏ విధంగా చేయాలని చెప్పిస్తున్నాను పిల్లలు కూడా. పిల్ల సైజు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఈ పిల్ల డ్యామేజ్ అనేది రాదు కాబట్టి. అదే పెద్ద సైజు చిన్న సైజు మీరు డబ్బులు తక్కువ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చుకొని దాన్ని చేసుకొని చంపుకోవడం అనవసరం చెప్తున్నా. గమనించండి, మన తెలంగాణ జాతి ఫిష్ చేప కాబట్టి సైజ్ చిన్నప్పటి నుంచి లైన్స్ ఉంటాయి. ఒరిజినల్ కొరమీన్ కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర చేప కాబట్టి దీని ఛార్జ్ ఎక్కువ తీసుకుంటున్నా. కాకపోతే సైజు ఇలా ఇస్తుంది. చచ్చిపోయే అవకాశం ఉండదు అన్నట్టు. ఈ చేప చచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇండ్లలో పెంచే చేపలు ఇవి. బిల్డింగ్ల మీద చెప్పిన చేపలు ఇవి.